వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక చర్చనీయాంశంగా మారిన సందర్భం అయితే ఉంది. అయితే ఈ సందర్భంలోనే ప్రొఫెసర్ నాగేశ్వర్పై తీన్మార్ మల్లన్న తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. అవి ఎలాంటి? ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకే తెరతీసింది. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసిన సందర్భంగా జగన్ అరెస్టుపై చర్చ జరిగిందని నాగేశ్వర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే నాగేశ్వర్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న తర్వాత ఆయనపై కేసులు నమోదైన సంగతి మనకు తెలిసింది. దీంతో నాగేశ్వర్కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ మద్దతు లభిస్తుండగా కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు గుప్పించారు. నాగేశ్వర్ అవినీతికి పాల్పడ్డారంటూ మల్లన్న ఆరోపించారు. పవన్ చెప్పినట్లుగా జగన్ అరెస్టుకు అమిత్ షా ససేమిరా అన్నారని నాగేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా చంద్రబాబు తనకు పార్ట్ టైం మిత్రుడని, జగన్ దీర్ఘకాల మిత్రుడని కూడా అమిత్ షా పేర్కొన్నట్లుగా నాగేశ్వర్ చెప్పుకొచ్చారు. మరి ఈ వ్యాఖ్యలపై జనసేన బగ్గుమంది. నాగేశ్వర్ ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. వ్యాఖ్యల ఉపసంహరణ తర్వాత ఆయనపై ఏపీలో భారీ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నాగేశ్వర్కు మద్దతు అమాంతంగా పెరుగుతుండగా కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు గుప్పిస్తున్న వైనం. పత్రికల్లో ఇటీవలి కాలంలో 10 టీవీ షేర్ల బదిలీ గురించిన ఓ వార్త వచ్చింది. అందులో మతలబు జరిగిందని సదరు వార్త చెప్పుకొచ్చింది. ఇదే విషయంపై తాను ఓ రోజు ముందుగానే ఆరోపణలు చేశానని మల్లన్న గుర్తుకు చేశాడు. తన ఆరోపణలు చూసిన నాగేశ్వర్ తనపై పరువు నష్టం దావా వేస్తానని వేరే వ్యక్తుల వద్ద అన్నారని కూడా మల్లన్న గుర్తు చేశాడు. దమ్ముంటే నాగేశ్వర్ తనపై పరువు నష్టం దావా వేయాలని, వేస్తే ఏమవుతుంది, ఇంకో కేసు పెరుగుతుందని ఆయన సెటైర్లు సంధించిన సందర్భం. 10 టీవీ షేర్ల బదిలీ విషయాన్ని పక్కన పెడితే 10 టీవీ పేరు మీద నాగేశ్వర్ పేదోళ్ల పైసలు తిన్నారని మల్లన్న సంచలన ఆరోపణలు గుప్పించారు. మరి దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ దీనిపై విచారణ జరిగితే ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను తాను అందిస్తానని ఆయన ప్రకటించారు. మరి 10 టీవీ పేరు మీద పేదోళ్ళు, కార్మికుల పైసలను నాగేశ్వర్ తిన్న వ్యవహారానికి సంబంధించి తాను నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నానని చెప్పిన మల్లన్న దమ్ముంటే నాగేశ్వర్ విచారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. వెరసి నాగేశ్వర్ వ్యవహారం ఇప్పుడు మరింత రసకందాయంలో పడిందని చెప్పకనే చెప్పొచ్చు.